హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసి వేసవిలో అందరికీ ఉపయోగపడే వీడియో సగ్గుబియ్యం పాయసం. బెల్లం కానీ పంచదార కానీ లేకుండా ఆరోగ్యంగా ఈ పాయసాన్ని చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించి పావు కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకోండి. దీనిలోనే ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని సగ్గుబియ్యాన్ని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఒకసారి ఇలా కలుపుతూ ఉడకబెట్టుకోండి, ఎక్కడ అడుగట్టకుండా ఉంటుంది. సగ్గుబియ్యం ఉడకడం కోసం 4-5 నిమిషాలు టైం పడుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత దీనిలో 1 కప్ వరకు మరీ చల్లార్చిన పాలు వేసుకోవాలి. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఈ సగ్గుబియ్యం పాయసం వెయిట్ లాస్ అయ్యే వాళ్ళైతే ఫ్యాట్లెస్ మిల్క్ వేసుకోవచ్చు. పాలు వేసిన తర్వాత మరొక 2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత దీనిలో పావు స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత సగ్గుబియ్యం కూడా ఉడికి చిక్కబడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొతకొతలాడుతూ సగ్గుబియ్యం బాగా ఉడికి మనకి పాయసం చిక్కబడుతుందండి. ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు దీనిలో పటికిని 3-4 స్పూన్ల వరకు వేసుకోవాలి. స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే పటికి బెల్లాన్ని వేసుకోవాలి. పటికి ఇలా వేయడం వల్ల మనకి సగ్గుబియ్యం పాయసం ఇరిగిపోకుండా చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడు 2 నిమిషాల పాటు కలిపిన తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. ఈ సగ్గుబియ్యం పాయసం మరింత రుచి కోసం స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని దీనిలో జీడిపప్పు పలుకులు, బాదం పప్పుని, కిస్మిస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా జీడిపప్పు, బాదం వేయించిన తర్వాత కిస్మిస్ని వేసుకొని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. వెయిట్ లాస్ అవడానికి కూడా ఈ సగ్గుబియ్యం పాయసం బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా వేయించిన తర్వాత పిల్లలకైతే నేతితో పాటు డ్రై ఫ్రూట్స్ని వేసేయండి. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళైతే వేయించిన డ్రై ఫ్రూట్స్ ఒకటే వేసుకొని నెయ్యిని సపరేట్ చేసేయవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.